మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి కృపయును సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభాలు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని ఉచితమైన మహాకృపను బట్టి యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధాన పండుగను మన విశ్వాసము ద్వారా జయకరంగా మనము జరిగించుకున్నాం. ఈ పునరుద్ధానము తరువాతి లేక ఈస్టర్ తరువాతి మొదటి ఆదివారములో చదవబడినటువంటి ఈ లేఖన భాగమును ధ్యానించే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మెనలేని కృపలో ఈ సమయంలో మీ లేఖన భాగము ధ్యానం చేయనై ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించి నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేసి మహిమ పొందమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈస్టర్ పర్వదినం తర్వాతి మొదటి ఆదివారం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ లేఖన భాగములను మనము గమనించిన వారమైతే ఈ మూడు లేఖన భాగాలలో యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధాన శక్తి ద్వారా కలిగి ఉన్నటువంటి ప్రతిఫలం అనేటువంటి విషయం ఈ మూడు లేఖన భాగములలో మనకు కనబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సెలవిచ్చినటువంటి రీతిగా, ఆయన మాట్లాడినటువంటి రీతిగా, లేక ఆయన చెప్పినటువంటి రీతిగా నేను చనిపోయిన తర్వాత మూడవ దినాన తిరిగి లేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు లాజరు చనిపోయినప్పుడు మాట్లాడిన మాట, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోక ముందు, ఇదిగో నేను యెరూషలేములో మరణించవలసి ఉంది, నేను మూడవ దినాన తిరిగి లేస్తాను. అలాగనే ఆయన మరణం, పునరుద్ధానాన్ని గురించి దేవాలయం చెప్పినటువంటి మాటలు. ప్రియులారా, 40 దినాల ఉపవాసపు దీక్ష, 40 దినాల వ్రత దినాలు, 40 దినాలు దేవునికి సమీపముగా ఉండడానికి చేసినటువంటి యాగం మన విశ్వాస జీవితాన్ని
బలపరుచుకునడానికి. ఒకవేళ మన విశ్వాసములు మనం బలపరచబడకపోతే, మన అపరాధములను మనము చక్కదిద్దుకొనకపోతే, మనము మన పాపములను ఒప్పుకొనకపోతే, దాని ద్వారా ఎన్ని వ్రత దినాలు చేసినా, ఎన్ని మనము ఆరాధనలలో పాల్గొనినా, దాని ద్వారా ప్రయోజనమేమీ మనకు కనబడదు. మన విశ్వాస జీవితం ఫలదాయకముగా చెందాలి అంటే మన వ్రత దినాలు పట్టుదల కలిగినటువంటివై మనము దేవుని సన్నిధానములో మనము జీవించాం. దేవుని సన్నిధానములో మన విశ్వాసాన్ని మనము పరిశీలన చేసుకున్నాం. ప్రియులారా, క్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను బలపరచడానికి, మన విశ్వాస జీవితంలో నిన్ను నన్ను అభివృద్ధిపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు అనేక మారులు మానవ జీవిత మార్గమును సరళం చేసుకునేటువంటి అనేక రీతిలుగా ఆయన మాట్లాడారు. నీకోసరం నాకోసరం ప్రాణాన్ని బలియాగం చేశారు. ఆయన 3వ దినాన ఆయన మరణము పైన విజయమును సాధించారు. ఆయన విజయమును సాధించిన తర్వాత ఆయన తన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి మాటలు ఇది నా సువార్త లేఖనములో మనకు కనబడతా ఉన్నాయి. ప్రియులారా, పత్రికా లేఖన భాగాన్ని మనము గమనించినప్పుడు ఈ పత్రికా లేఖన భాగంలో చెదరినటువంటి ఇశ్రాయేలు జనాంగానికి లేక భక్తకోటికి భక్తుడైనటువంటి పేతురు రాస్తూ విశ్వాస జీవితంలో బలహీనమైనటువంటి సంఘాన్ని లేక విశ్వాసిని ప్రభువారి పునరుద్ధానములో ఉన్న విశిష్టతను గ్రహించినటువంటి వాడు. ప్రియులారా, భక్తుడైనటువంటి పేతురు సంఘాన్ని ఉద్దేశించి, విశ్వాసిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడడానికి గల కారణం పునరుద్ధాన శక్తిలో ఉన్న విశిష్టత. అవిశ్వాసిగా, భక్తిహీనునిగా, విశ్వాస జీవితములో దిగజారిపోయిన వానిగా ఉన్నటువంటి పేతురు పునరుద్ధాన శక్తి ద్వారా దేవునిలో బలపరచబడ్డాడు. బలహీనుడైనటువంటి పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయనను విచారణ చేస్తున్న సమయంలో చిన్నది అడిగినటువంటి ప్రశ్నకు ప్రాణభయముతో, మరణ భయముతో
బలహీనుడైనటువంటి పేతురు, పారిపోయినటువంటి పేతురు యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధాన శక్తి తర్వాత ప్రధాన యాజకులు, పెద్దలు వారందరూ పట్టుకొని వారికి శిక్ష విధించాలని ఆలోచన చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు పేతురు, యోహానులు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? మీరే చెప్పండి. ఆ పునరుత్థాన శక్తిలో ఉన్నటువంటి విశిష్టతను తెలియచేస్తూ ఉన్నారు. ఆ పునరుత్థాన శక్తిలో తన విశ్వాసాన్ని బలపరుచుకొనినటువంటి పేతురు యేసుక్రీస్తు ప్రభునందు కలిగి ఉన్న విశ్వాసము ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో మీ విశ్వాసతను వ్యర్థపరుచుకొనొద్దు. మీరు క్షయవంటి వాటి చేత, వెండి బంగారముల చేత మీరు రక్షించబడలేదు గాని అక్షయమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడి ఉన్నారని మీకు తెలియదా? కాబట్టి మిమ్మల్ని మీరు, మీ సహోదరుని మీరు మికటముగా ప్రేమించుడి అని మాట్లాడుతూ సంఘమును దేవుని రక్షణ పదములో నడిపించడానికి, సంఘమును దేవుని విశ్వాసములో బలపరచబడటానికి సంఘము ఎలాగ ఉండాలో, సంఘమును సంఘమును ప్రోత్సహిస్తూ, సంఘమును బలపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు ఈ లేఖనములో మనకు కనబడతా ఉన్నాయి. పేతురు భక్తకోటికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు మీరు గమనించినట్లయితే అక్కడ పేతురు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ఒకసారి మనము ఆలోచన చేసిన వారమైతే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారాయి, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారాయి. శిశువుకున్నటువంటి లక్షణాలలో ఒకటేమిటంటే, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. దేవుని రక్షణలో బలపరచబడడానికి, రక్షణలో ఎదుగు నిమిత్తము దేవుని వాక్యమనే పాలను అపేక్షించుడని ఈ ఉత్తరము ద్వారా పేతురు బలపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యమును మనము కలిగి ఉన్నామా? దేవుని వాక్యం మనం స్థిరులమై ఉన్నామా? దేవుని వాక్యములో మనము బలపరచబడిన వారమైతే పేతురు మాట్లాడినటువంటి మాటలు ప్రియమైనటువంటి దేవుడిలారా, నిన్ను నన్ను జ్ఞాపకం చేస్తుంది. పేతురు భక్తకోటికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము నుండి మీరు గమనించినట్లయితే, వేయబడక మునిపే నియమింపబడిన కానీ
దేవుని ఎడల విశ్వాసులైన మీ నిమిత్తము ప్రత్యక్షపరచబడిను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని అందు ఉంచబడినవి క్షైబీజము నుండి కాక దేవుని వాక్య మూలముగా పుట్టింపబడిన వారు గనుక ప్రియులారా, నిష్కపటమైన సహోదర ప్రేమ, నిష్కపటమైన సహోదర ప్రేమ. పువ్వు ఎండును, అది రాలిపోవును, కానీ దేవుని వాక్యము ఎల్లప్పుడూ కూడా మనతో ఉండేటువంటిది. ఆ దేవుని వాక్యము మనలో ఉంటే, ఆ దేవుని వాక్యములో మనము స్థిరపరచబడితే, ఆ దేవుని వాక్యములో అంటగట్టబడి ఉంటే మన పరిస్థితి ఏంటి? 2వ అధ్యాయం పేతురు భక్త కోటికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనాన్ని మీరు గమనించినప్పుడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, అది మనం గమనించాలి ప్రియులారా. 24వ వచనం చివరి భాగంలో వ్రాయబడిన మొదటి అధ్యాయం 24వ వచనాన్ని మనము గమనించినప్పుడు, గడ్డిని పోలిన వారు ఉన్నది, రాలును, అయితే ఎల్లప్పుడూ నిలుచును సువార్త ఈ వాక్యమే. ఈ వాక్యము, దేవుని వాక్యము నీవు నేను కలిగి ఉన్నట్లయితే, దానిని కలిగి ఉండి దేవుని వాక్యములో, దేవుని మాటలో స్థిరపరచబడినటువంటి పేతురు ఏమంటాడంటే, 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, దూషణ మాటలు మాని, ప్రియులారా, దేవుని వాక్యం అనే పాలను మనము కలిగిన వారమైతే దుష్టత్వము, దూషణ, మనలో ఉన్నటువంటి సుమారు 6-7 లక్షణాలు మనము విడిచిపెట్టాలి. దేవుని వాక్యమును రుచి చూచి ఉంటే, ప్రియులారా, మన విశ్వాసం నామకార్థం. మన విశ్వాసం ఇతరులకు కనబడేది. మన విశ్వాసం స్థిరమైంది కాదు, స్థిరమైంది కాదు. మన మనసే స్థిరమైంది కాదు. శరీరం ఒక చోట, మనస్సు మరొక చోట. దేవునికి, దేవుని సన్నిధానమునకు, దేవుని సన్నిధానములో జీవిస్తూ ఉన్నాము అన్నట్లుగా ఉంటాము, కానీ మన మనసు లోకం వైపు లాగేస్తూ ఉంటది. నామకార్థమైన విశ్వాస జీవితం, నిలకడలేని జీవితం. దీనిని నీవు విడిచిపెట్టాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో మాట్లాడిన తర్వాత, మాట్లాడుతున్నటువంటి సందర్భంలో 21వ అధ్యాయం 18వ వచనం యోహాను సువార్తలో మీరు గమనిస్తే, ఇక్కడ
వ్రాయబడినటువంటి మాట మనకు కనబడతా ఉంది. యేసు పేతురుతో మాట్లాడుతున్నాడు. యేసు ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే పేతురుతో, నా గొర్రెలను మేపుము, నీవు యవనుడివై ఉండినప్పుడు నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి, చాచుదువు, నడుము కట్టి మోసుకొని పోవునని. ప్రియులారా, ఈ మాట ఓ యవనుడా, దేవునిని ఎరిగి దేవుని చిత్తమునకు లోబడక నీ ఇష్టానుసారంగా జీవించు. ఈ రోజుల్లో యవనస్తులేంది, ప్రతి ఒక్కరు కూడా వారి ఇష్టానుసారముగా జీవించడానికే, విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికే ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ దినాలలో మనం ఎలాగ ఉన్నాం? విలాసవంతమైన జీవితంలో ధనవంతుడైన వాడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగము, సుఖించుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి క్రైస్తవ సమాజం, నేటి క్రైస్తవుడు దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఈరోజు బిడ్డలు తల్లిదండ్రుల మాటకు లోబడే పరిస్థితి ఎక్కడ కనబడడం లేదు. ఎవరి ఇష్టానుసారముగా వారు. అందుకని నడవవలసిన త్రోవ వానికి నేర్పము, అల్లారు ముద్దుగా పెంచుతాం. 100 అడిగితే 500 ఇస్తాం. మళ్ళా మనలను మనం సమర్థించుకుంటాం. నేనేనండి నా బిడ్డను చెడగొట్టింది. కార్పెంటర్ చెడగొట్టినటువంటి బొమ్మను మరల దానిని సరిచేయలేడా? అందుకే జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని చక్కబెట్టును. మనలను మనము సమర్థించుకుంటూ, మనలను మనము హెచ్చించుకుంటూ, మన స్థాయిని మనము పెంచుకుంటూ ఇతరుల కంటే గొప్పగా మనం ఎంచుకుంటాం. ఇటీవల కాలంలో ఒక ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట, రోజు టీ తాగడానికి ఆయన ఒక టీ షాప్కి వెళ్తూ ఉండేవాడట. వారెక్కడో రాజస్థాన్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఆ టీ చిన్న కొట్టు ఒకటి పెట్టుకొని జీవనోపాధిని కలిగి ఉంటూ తన బిడ్డలను చక్కగా చదివిస్తూ ఉన్నాడట. రోజు ఒక అతను టీ తాగడానికి వెళుతూ ఉన్నాడు. టీ తాగడానికి వెళుతున్నటువంటి అతను రోజు గమనిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ టీ షాప్ అతనని అడిగాడట, ఏమయ్యా నువ్వెటు కష్టపడుతున్నావు, నీ బిడ్డల చేత కూడా ఎందుకు ఇలాగా పని చేపిస్తున్నావు అని అడిగాడట. మనం కూడా మనం ఎలాగున్నా మన బిడ్డలు బాగా రిచ్గా ఉండాలని ఆలోచన చేస్తాం. నేను పడ్డ బాధలు మా బిడ్డలు పడకూడదని మనం ఏదో చాలా గొప్ప పనులు చేస్తున్నట్టుగా వాళ్ళకి కావలసిన దానికంటే కూడా అధికంగా దాని ద్వారా మన బిడ్డలను ప్రయోజకులుగా చేయాలని ఆలోచన చేస్తూ మనం ఏం చేస్తున్నో తెలియకుండా బిడ్డలను పెంచాలని, ఆ తర్వాత
వారు గొప్ప వృద్ధిలోనికి రావాలని సహజంగా తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. అలాగనే అతను చూస్తూ ఆ టీ యజమానిని అడిగాడట, షాప్ యజమానిని, ఎందుకు ఖాళీగా ఉన్నప్పుడల్లా నీ బిడ్డలకు ఈ కప్పులు కడిగిస్తున్నావు? అప్పుడు ఆ టీ యజమాని, ఆ షాప్ యజమాని చెప్పాడట, నా బిడ్డలు నాకంటే బాగుండాలని అనుకోవటం పర్వాలేదు, కానీ నేను ఏం చేస్తూ ఉన్నానో నా బిడ్డలు తెలుసుకొని మా నాన్న నా కోసం ఇంత కష్టపడతా ఉన్నాడు అనేటువంటిది వాడికి నేర్పించాలి, వాడికి తెలియాలి. ప్రయోజకుడయ్యాడా, గొప్ప ఉద్యోగాన్ని సంపాదిస్తాడు, లేదా ఒక వృత్తి నేను చేస్తూ ఉన్నా చిన్నతనం నుండి చేయట ద్వారా వాడు దానికి అలవాటు పడతాడు, జీవనోపాధిని వాడు కలిగి ఉంటాడు. నేనేం చేస్తూ ఉన్నానో కానీ మనకు కొంచెం ఉంటే మన బిడ్డలను చాలా స్థాయిలో, గొప్ప స్థాయిలో ఊహించుకుంటాం ప్రియులారా. తప్పు కాదు, కానీ ఆ బిడ్డలు సక్రమమైనటువంటి మార్గములో నడిపించాలి అంటే జ్ఞానైన సొలొమోను చెప్పినటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఊరిలో మన బిడ్డ మనకు ముద్దు కానీ ఊరిలో తాగబోతు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, కాలేజెస్ దగ్గర మనం చూస్తూ ఉన్నాం, ఎంత భయంకరమైన పరిస్థితులు. విద్యార్థుల దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఇచ్చి వారి విద్యాభ్యాసాలు నేర్పిస్తూ ఉంటే చివరికి వారు ఏమైపోతున్నారంటే తల్లిదండ్రుల కంటే కూడా లోకములో ఉన్నటువంటి వాటిపైన వ్యామోహముతో వారి జీవితాలు ముగించుకుంటున్నారు ప్రియులారా, ముగించుకుంటున్నారు. లోకాశలు ఈ లోకాశలతో మన బిడ్డలు నింపబడుతూ ఉన్నా తెలుసుకొని కూడా తల్లిదండ్రులు చక్కదిద్దలేనటువంటి పరిస్థితులు. మన బిడ్డలు మనకు ముద్దు. కాబట్టి ఈరోజు నష్టపోయిన తర్వాత, సమయం అయిపోయిన తర్వాత ఒకవేళ ఏడ్చే వారిగా ఉన్నామేమో, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించు, ఒక దినాన దానికి లెక్క చెప్పవలసిన వాడవై ఉన్నావు. ప్రియులరా, పేతురు యొక్క స్థితి తెలుసు, పేతురు ఎలాంటి వాడో తెలుసు. పేతురు విశ్వాస స్థితిని వ్యర్థపరుచుకున్నాడని తెలుసు. పేతురు యేసును ఎరుగునని మాట్లాడిన వాడని తెలుసు. కానీ పేతురు బాధ్యతను పేతురు యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం నా స్థితులను జ్ఞాపకం చేస్తుంది. మనం ఎలాగ ఉన్నాం? దేవుని వాక్యమును రుచి చూచి దేవునిలో ఎదిగేందుకు వైద్యం దగ్గరికి వెళ్తే, చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తే వైద్యుడు చెప్తాడు, ఇదిగో మీ బిడ్డ ఎదగాలి అంటే
బలం కావాలంటే ఇన్ని టానిక్లు వాడాలి, ఇన్ని వాడాలి, అవి వాడాలి, ఈ వాడాలంటే మనం డబ్బులు ఇచ్చి ఎన్ని డబ్బులైనా వృధా చేస్తాం. కానీ నీవు నేను బలవంతులముగా ఉండడానికి మీరు చేయవలసిన పని దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచండి, దేవుని వాక్యములో ఎదగండి. అలాగూ మన కుటుంబ జీవితం ఉన్నదా? అలాగూ మన కుటుంబం ఉన్నదా? అలాగూ మన బిడ్డలను మనము పెంచుతూ ఉన్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు తన స్థితి ఏమిటో తనకు తెలుస్తూ, తన స్థితిని జ్ఞాపకం చేస్తూ, తన బాధ్యతను తన గుర్తెరగాలి అని పేతురును ఆయన మాట్లాడుతున్నాడు. పేతురు, నీవు నా గొర్రెలను మేపుము, నా గొర్రెలు కాయుము, నా గొర్రెలు మేపవలెను. ఎవరు ఈ గొర్రెలు? ఎవరు ఈ గొర్రెలు? దేవుని లేఖనంలో మనము గమనించిన వారమైతే కీర్తనల గ్రంథం 78వ సంకీర్తన 52వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 78వ సంకీర్తన. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఎవరి గొర్రెలు? ఎవరండి గొర్రెలు? 100వ సంకీర్తన 3వ వచనంలో మనము గమనిస్తే, తెలుసుకొనుడి, మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన ప్రజలు. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ గొర్రెలను గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గొర్రెలను గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నా గొర్రెలను మేపుము, మేపుము అనగా జాగ్రత్తగా మేపవలసిన క్రమముగా వాటికి పుష్టికరమైనటువంటి మేతతో, వాక్యమనే పాలతో వాటిని క్రమముగా మేపవలెన కీర్తనాకారుడు 23వ సంకీర్తనలో తండ్రిని కాపరిగా ఎంచుకొని అంటాడు, ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చెయ్యను. శక్తివంతమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి రీతిగా నా కాపరి నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి పేతురు సంఘమును శక్తివంతమైనటువంటిదిగా మంచి ఆహారమును అనగా దేవుని వాక్యము ద్వారా ఆ సంఘాన్ని, ఆ విశ్వాసాన్ని, ఆ విశ్వాస జీవితాన్ని అభివృద్ధి పరచవలసినటువంటి వాడై ఉన్నాడని దేవుని వాక్యము ద్వారా తెలియచేయబడతా ఉంది. రెండో మారి తెలియచేస్తున్నాడు, నా గొర్రెలను కాయము. విశ్వాసి చెదిరిపోకుండా, సంఘము చెదిరిపోకుండా. కారణం
నేటి దినాలలో సేవకుల వంటి తోడేళ్ళు మన మధ్యనే సంచరించుచూ ఉంటాయి. అపోస్తుల కార్యగ్రంథములు 20వ అధ్యాయము ఒక్కసారి మనము గమనించిన వారమైతే 28వ వచనము నుండి 30వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుదాం. దేవుడు, జాగ్రత్తగా గమనిద్దాం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన కాయుటకు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు ప్రియులరాయ్ ఎవరంటండి? కాబట్టి ఏర్పరచబడిన వారు కాపరి కావచ్చు, పెద్దలు కావచ్చు, మరెవరైనా కావచ్చు, సంఘమును కాయుటకు, సంఘమును బలపరచుటకు, సంఘమును విశ్వాసంలో దృఢపరచుటకు వారి బాధ్యతను సక్రమముగా నెరవేర్చవలసిన వారై ఉన్నారు. నెరవేర్చగలిగిన వారైతే దేవుని వాక్యం యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో మీరు యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయాన్ని మీరు గనక గమనించగలిగితే కాపరులు ఎలాగున్నారంటే బలిసిన గొర్రెలను భక్షించేవారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురుతో మాట్లాడినటువంటి మాటలు ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానము తర్వాత నీకు నాకు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. మన విశ్వాస జీవితం, మన కుటుంబం, మన సంఘం ఎలాగ ఉంది? ఇదిగో మీలో నుండి, ఎవరిలో నుండి? మీలో నుండి మిమ్మల్ని పాడు చేయవారు మీరు జాగ్రత్తగా లేకపోతే మిమ్మల్ని హింసించేవారు మీలో నుండి వస్తారు. జాగ్రత్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన పేతురుకు తన బాధ్యతను అప్పచెబుతూ రక్షణలో ఉన్నటువంటి ఆ గొప్ప ధన్యత, రక్షణను కలుగు చేసేటువంటి విమోచకుడు, ఆ విమోచకుడు నిన్ను నన్ను బలపరచడానికి దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మొదటిసారి అంటాడు, నీవు నా గొర్రెలను మేపుము. రెండవసారి, నా గొర్రెలను కాయము, చెదిరిపోకుండా. ఐక్యత, సహవాసం, దేవునిలో సహవాసం కలిగి ఉండటానికి సంఘాన్ని నీవు కాయు, మేపు. మూడవదిగా మాట్లాడతాడు, పేతురు నా గొర్రెలను మేపవలెను. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనము నుండి మనము గమనిద్దాం ప్రియులారా.
నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయచ్చు. ఎవరికంటండి? ప్రియులారా, నా మందలో ఉన్న గొర్రెలను నశింపచేయచ్చు, చెదరగొట్టు కాపరులకు శ్రమ. మనం గమనించినట్లయితే ఇంకా అంటాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, విచారణ చేయక ఇదిగో మీ దుష్క్రియలను బట్టి. ప్రియులారా, మీరు తర్వాత ఆ అధ్యాయాన్ని మీరు చదివితే ఎన్నో భయంకరమైన మాటలు దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఏర్పరచబడినటువంటి మనము దేవుని చిత్తాన్ని అవలంబించుటకు నిర్ణయించబడిన మనము ఆ విశ్వాసములో దిగజారిపోతూ ఉంటే మనము ఎదుగు నిమిత్తము దేవుని వాక్యం అనే పాలను మనం అపేక్షించే వారముగా ఉండాలని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులారా, ఈ దినాన చదవబడినటువంటి పాత నిబంధన లేఖన భాగాన్ని మనము గమనించినప్పుడు, ఈ పాత నిబంధన లేఖన భాగములో భక్తుడైనటువంటి యోబును గురించి మనము చాలా సార్లు విన్నాం. ప్రియులారా, భక్తుడైనటువంటి యోబును గురించి ఎన్నో మార్లు విన్నాం. ఇక్కడ మనము గమనించిన వారమైతే యోబు తన స్నేహితుడైనటువంటి బిల్దరు మాట్లాడినటువంటి ఆ మాటలు యోబు దేవునిలో స్థిరపరచబడి తన విశ్వాసాన్ని బలపరుచుకొని దేవునిలో ఎదిగినటువంటి యోబు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని విశ్వాసములో దేవునిలో ఎదిగినటువంటి యోబు నా విమోచకుడు సజీవుడు, ఆయన జీవము కలిగినటువంటి వాడు, ఆ జీవము కలిగినటువంటి ప్రభు ఆయన నిరీక్షణ, ఆయన విమోచకుడు, ఆయన సంపూర్ణమైనటువంటి జీవితము కలిగినటువంటి వాడు, మానవునికి పరిపూర్ణమైనటువంటి దానిని అనుగ్రహించగలిగిన వాడు. కాబట్టి ప్రియులారా, ఈ 3 లేఖన భాగములో ఈ పునరుత్థాన శక్తి ద్వారా మనలను మనము పరీక్షించుకొనవలసిన వారమై ఉన్నాం. యోబు నా శరీరము చీకిపోయిన తర్వాత కూడా నా దేవుని నేను చూస్తాను. నా దేవుడు విమోచకుడు, సజీవుడు. తనకున్నటువంటి ఆ విశ్వాసతను బలపరుచుకొని మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన విమోచకుడు అని. ఆయన చేత సంఘము విమోచించబడాలని పేతురు భక్త కోటికి తెలియచేస్తూ ఉన్నాడు. సువార్త లేఖన భాగములో
సంఘమును విమోచించటానికి పేతురు బాధ్యతను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? మనం ఎలాగ ఉన్నాం? మనము ఏ రీతిగా ఉన్నాం? మనం ఒకసారి గమనించిన వారమైతే పేతురు భక్త కోటికి రాసిన మొదటి పత్రిక చివరిగా 5వ అధ్యాయము మొదటి వచనము నుండి మనం గమనించిన వారమైతే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనకు కనబడతా ఉన్నాయి. పేతురు భక్త కోటికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయమును మనం గమనించిన వారమైతే, తోటి పెద్దను నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను, బలిమి చేత కాక చిత్త ప్రకారముగా ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను దేవుని మందను కాయుడి. ఉండక ప్రభువులైనట్టుండక మందకు మాదిరిలుగా ఉండిడి. ప్రియులారా, అంటే ఏంటండి? అంటే ఏంటి? మందకు మాదిరిలుగా ఉండండి అంటే మాదిరి ఎప్పుడు? ఆవు చేలం వేస్తే దూడను గట్టును మేస్తుందా? మరి మాదిరి అంటే ఏంటి? పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి జీవిస్తూ ఉన్నా. మరి మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాం? మనకు మాదిరి ఎవరు? మనం ఎవరికన్నా మాదిరిగా ఉన్నామా? ఆరాధన ప్రారంభించి పాటలు అయిపోయిన తర్వాత సగం మంది వస్తాం. వాక్యం సగం అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు మరి కొంతమంది ఉంటారు. ఇంట్లో ముచ్చట్లు, పలావులు, మటన్లు, చికెన్లు వండుకొని ఇక కానుకల టైంలో వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు. మరి ఎవరికి మాదిరి? ఆకు మటన్ తెచ్చాడు, కొంచెం వండేసి వెళ్దాం, లేట్ అయిద్దేమోగా. మీరైతే అట్ట అనుకోరులే. ముందు అసలు 8 గంటలకి, నేను ఇప్పటివరకు 7:45 గంటలకి నేను దేవాలయానికి వస్తా. 7:45 గంటలకి. ప్రియులారా, వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం. నేను సిద్ధపడ్డానండి, వాళ్ళు సిద్ధపడలేదు, వీళ్ళు సిద్ధపడలేదు. జాగ్రత్త. సమయం ఉండగానే సద్వినియోగము చేసుకునేవాడు అజ్ఞానం వలె కాక జ్ఞానము కలిగి. ప్రియులారా, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరికరమైన జీవితం. పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి జీవిస్తూ ఉన్నా. నేను క్రీస్తుని పోలి జీవిస్తూ ఉన్నా. మనం ఎలాగ ఉన్నాం? మనం ఎలాగున్నాం? అబ్బో నేనే చేయాలి, నేనే. పెద్దలు టైంకి చర్చికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ. చర్చికి వచ్చి అయ్యో నేనేమైనా చెయ్యాలా అని చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే లేదు. నాకేంటి, నేను పెత్తందారిని. వైట్ షర్ట్ వేసుకున్నాను కదా, నేను పెత్తందారిని. ఎవడైనాను పరిచారకుడుగా ఉండగోరిని ఎడలా, ఇక్కడ పేతురు సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, హెచ్చరించుచున్నాను, జాగ్రత్త. అందరు వెళ్ళిన తర్వాత
మనం టిప్ టాప్గా తయారయ్యి వెళ్దాంలే. నేను ముందు వెళ్ళి నా దేవుని సన్నిధానములో నేను చేయవలసిన పని ఏమైనా ఉందా? మన పెద్దలు అలా కాదు, మన పెద్దలు ముందే ఉంటారు, ప్యాకెట్లకు వెనకాల ఉంటారు, కానీ చర్చి పని చేయడానికి మాత్రం అందరం ముందు ఉంటారు. ప్రియులారా, జాగ్రత్త. నువ్వేమి విత్తుదువో అదే పంటను కోస్తావు, అదే పంటను కోస్తాం. మంచి చెబితే వినేవాడు ఎవడు లేడు, అదే చెడును ప్రోత్సహించడానికి. అందుకనే పేతురును ఆయన బలపరిచి, పేతురు విశ్వాసమును ఆయన దృఢపరిచి సంఘం పట్ల తన కార్యాలు జరిగించాడు. ఇదిగో నేను మిమ్మలను నియమించిన అప్పజెప్పబడిన సంఘాన్ని కాయడానికి విచారించి సంఘాన్ని బలపరచాలి. అలాగూ బలపరచుచు దేవునిలో మనమందరము కూడా ముందుకి కొనసాగచ్చు. విమోచకుడైన యేసును మనము కలిగి ఇతరులను దేవుని వద్దకు నడిపించే ఆయన బిడ్డలముగా పేతురుతో చెప్పిన మాట, పేతురు నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుమని పేతురుకు తన బాధ్యతను ఎలాగో అప్పచెప్పినాడో నీకు నాకు అప్పచెప్పిన పనిని మనమందరము కలిగి ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుని కృపతోడుగా ఉండి బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీకు మీ తలంపులకును మీ హృదయములకు కాలు ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవా